నమస్తే, వెల్కమ్ టు 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి పవర్డ్ బై హ్యాట్స్ అండ్ కర్డ్. మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మరి మసాలా వంటలు వాళ్ళ తడక చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఏం చేయబోతున్నారు ముందు తెలుసుకుందాం. మీ పేరు? షర్మిల. షర్మిల, ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? సూరారం. సూరారమ్మ ఎక్కడది? జీడిమెట్ల దగ్గర. జీడిమెట్ల, ఓకే. మీ పేరు? రాణి అండి. రాణి గారు, ఎందుకు అంత రాణి అంటే రాణిలాగా ఉండాలి కదా, ఎందుకు రాణి అంత డల్ గా చెప్తున్నారు? రాణి. రాణియేనా? ఎక్కడి నుంచి వచ్చారు? చింతల నుంచి. చింతల నుంచి. మీరు ఏమైనా రిలేటివ్స్ అవుతారా? లేదు, వేరు వేరేనా? ఏంటది? ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ మీన్స్ తెలిసిన వాళ్ళంతే. తెలిసిన వాళ్ళ, ఓకే. సర్లే, ఏం చేయబోతున్నారు? నేను మ్యాంగో మటన్ చేస్తాను. మ్యాంగో మటన్. సో సీజన్ తగ్గట్టుగా చేస్తున్నారా? అంతేనా? గుడ్. మీరు? చెట్టినాడు చికెన్. చెట్టినాడు చికెన్ అంటే ఆ స్టైల్లో ఉంటుందా లేకపోతే మన ఇక్కడలాగే ఉంటుందా? అందరూ అది చాలా ఇష్టంగా తింటారండి, అన్ని స్పైసీగా ఉంటుంది కాబట్టి. ఓకే. మరి ఇద్దరు ఎవరు ముందు చేస్తారు? ఫ్రెండే చేస్తారు. మీ ఫ్రెండే చేస్తారా? అసలు ఓకే. మీరు చేస్తారండి? ఓకే. తన ముందు చెప్పేసింది మీరే చేస్తారు అని. నో ప్రాబ్లం. ఓకేనా? కూల్. రాణి గారు చెట్టినాడు చికెన్ చేయబోతున్నారండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చెట్టినాడు చికెన్ కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, తరిగిన టమాటో 1, సోంపు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఎండుమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాణి గారు, మరి స్టార్ట్ చేసేద్దామండి. చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్. ఫస్ట్ స్టవ్ చిన్న ఫ్లేమ్ లో పెట్టుకొని, ఓకే. ఫస్ట్ ఈ చెట్టినాడు పౌడర్ తయారు చేసుకోవాలండి. ఓకే అండి. దీనికి కావాల్సినవి ఏంటంటే మెంతులు కాదు, ధనియాలు. ఓ డ్రైగానే అలాగా? డ్రైగానే వేయించుకోవాలి. ధనియాలు, మిరియాలు కొద్దిగా. మిరియాలు అంటే అన్ని స్పైసీ ఐటమ్స్ వేసుకోవాలి మేడం. ఓకే. చెక్క కూడా కొద్దిగా వేసుకోవాలి. ఓకే. సో ఓన్లీ చెక్కేనా, మసాలా దినుసులు అంతా కలిపా? అంటే సెపరేట్ గా వేసుకోవాలి. ఓకే. ఇలాచీ వేసారు, చెక్క వేసారు, లవంగాలు ఒక 3 or 4 వేసుకోవాలి. నెక్స్ట్ స్టార్స్ కూడా ఒక 2 వేసుకోవాలి మేడం. ఓకే. తర్వాత జీరా కొద్దిగా, సోంపు కూడా కొద్దిగా వేసుకోవాలండి స్పైసీనెస్ కోసం. ఓకే. ఇది కొంచెం వేయించిన తర్వాత, సోంపు స్పైసీనెస్ కోసమా అండి? అంటే ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం. తర్వాత ఇందులో కర్రీ లీవ్స్ కూడా కొద్దిగా వేసుకోవాలి మేడం. ఓకే. అంటే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో కారం అసలు యూజ్ చేయం కాబట్టి ఇప్పుడు వేసుకునే ఎండుమిర్చి వల్ల దీనికి కారం వస్తుంది. ఓకే. ఇవి కాస్త వేగిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఓకే. ఇందులో బిర్యానీ లీఫ్ కూడా వేసుకోవాలి మేడం. ఓకే అండి. ఇది కాస్త వేగిన తర్వాత మిక్సీ పట్టి ఆ పౌడర్ ఆల్రెడీ నేను తయారు చేశాను మేడం. ఓకే. ఇది ఇప్పుడు ఏవేవైతే వేసారో అవన్నీ మిక్సీ పట్టి ఉంచారు, ఈ పౌడర్ తయారవుతుంది. ఓకే. పౌడర్ మీకు ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్. సో మీకు ప్రొసీజర్ ఎలాగనేది చూపించారనమాట. ఓకే. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మేడం ప్యాన్ లో. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి కూడా వేసుకోవాలి మేడం. ఇలాచీ ఒక 2, దాల్చిన చెక్క, లవంగాలు కూడా ఒక 2-3 వేసుకోవచ్చు. అంటే బిర్యానీకి సంబంధించింది అంటే మసాలా దినుసులు మొత్తం అవసరం లేదు, పర్టికులర్ గా చెక్క 2-3 ఐటమ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో బిర్యానీ లీఫ్ కూడా వేసుకోవాలి మేడం, ఇది కూడా ఫ్లేవర్ కోసమే. ఉల్లిపాయలు తర్వాత ఆనియన్ వేసి, ఆనియన్ కాస్త వేగాలి మేడం. వేయించండి. మీకు పిల్లలు ఉన్నారండి? 2 ఉన్నారు. ఇద్దరు పాప బాబు లేక? 2 బాబులు. 2 బాబులా? ఏం చదువుకుంటున్నారు వాళ్ళు? పెద్ద బాబు 9th క్లాస్ చదువుతున్నాడండి. సెకండ్ బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. 5th క్లాస్ చదువుతున్నారా? ఓకే. మీరు ఇక్కడికి వస్తున్నారని వాళ్ళకి తెలుసా? తెలుసు మేడం. ఏమని చెప్పి పంపించారా? మమ్మీ నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి, బాగా చేయి మమ్మీ అని చెప్పి పంపించారు. అవునా? తర్వాత ఇందులో ఇది వేస్తున్నప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మేడం.
చికెన్ అలాగా ఎల్లోగా ఉంది, దాన్ని ఏమైనా చేశారా? అందులో కాస్త సాల్ట్ పసుపు కలిపి పెట్టండి. ఎంతసేపు అయింది అలా ఉంచి? ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. అంటే కావాలి నుంచాలా అలాగా? అలా ఉంచుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతుంది. ఓకే. టమాటో వేస్తున్నారా? ఇప్పుడు టమాటో కూడా వేసేయచ్చు. క్లోజ్ చేసేద్దామా? క్లోజ్ చేసేయాలి. ఓకే, అయిపోయినట్టండి. ఇప్పుడు రెడీ అయిందండి. ఇది స్మూత్గా అయింది కాబట్టి మనం ఇలా చూసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నారు. అలాగే సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఓకే. సరిపడకపోతే తర్వాత కొంచెం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలపాలండి. ఏంటది? ఇందులో ఈ చెట్టినాడు పౌడర్ కూడా వేసుకోవాలి. అంటే చెట్టినాడు పౌడర్ అంటే ఇందాక మీరు అన్ని రెడీ చేసిన పౌడర్. ఓకే. సో చెట్టినాడు మసాలా. చెట్టినాడు మసాలా బాగుందండి. ఇందులో అల్లం పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇది కొద్దిగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత చాలా ఇంగ్రీడియంట్స్ వేసారేమో అనిపిస్తుంది అందులో చూస్తుంటే. పౌడర్లో చికెన్, ఇప్పుడు చికెన్ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ ఏమైనా యాడ్ చేస్తారా? అవసరం లేదు మేడం. సో అలాగే మగ్గిపోతుంది, ఎందుకంటే మనం ఆనియన్స్ వేసాం కాబట్టి అదే గ్రేవీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes వరకు మూత పెట్టి 5 minutes మూత పెట్టి ఉంచి దగ్గరికి మగ్గుతుంది. ఓకే, అయిపోయినట్టుందండి. రెడీ అయిపోయిందండి. ఓ, అంతా దగ్గరికి అయిపోయింది, మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇది ఒకసారి మొత్తం కలుపుకొని ఇంకా ఫినిషింగ్ టచ్లు ఏమైనా ఉన్నాయండి? ఫినిషింగ్ టచ్లో అంటే ఇంకా కర్రీ లీవ్స్ కొద్దిగా వేసుకోవాలి మేడం. ఓకే. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం అంతా ఒకసారి కిందికి మొత్తం కలిపేసుకోవాలండి. అయిపోయిందండి. రెడీ. ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేసేయచ్చు. చెట్టినాడు చికెన్ రెడీ చేశాను. చెట్టినాడు చికెన్ రెడీ చేశారా? చెట్టినాడు చికెన్ అండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చెట్టినాడు చికెన్ తయారీ విధానం: ఒక పాన్ లో ధనియాలు, మిరియాలు, మసాలా దినుసులు, జీలకర్ర, సోంపు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు వేసి వేయించి మిక్సీ పట్టి చెట్టినాడు మసాలా సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, చెట్టినాడు మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెట్టినాడు చికెన్ రెడీ. చెట్టినాడు చికెన్. అవును మేడం. అవునా రాణి గారు? నన్ను టేస్ట్ చేయమన్నారు కదా, చేయండి. నేనే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అమ్మా, నేను టేస్ట్ చేసి ఇది బాగుంది, తను చేసింది బాగాలేదు ఇలా అన్నాను అనుకోండి, నేను మళ్ళీ మీకు విలన్ అయిపోతాను. మీకు ఏది నచ్చితే అదే చెప్పండి మేడం. చెప్తాను ఖచ్చితంగా. కానీ బట్ మీరు ఇంత కష్టపడి చేశారు కాబట్టి దీన్ని జడ్జ్ చేయడానికి ఒక షాప్ వస్తే బాగుంటుంది కదా. ఓకే, వెల్కమ్ రావు గారు. హాయ్ అండి. గారండి, చెప్పండి. చెట్టినాడు చికెన్ అండి. వావ్, రాణి గారు చేశారు. వెరీ గుడ్. సో ట్రై చేయండి. ఓకే. చెట్టినాడు ఫ్లేవర్ బాగుందండి. థ్యాంక్ యూ సార్. కొంచెం కలర్ వచ్చి కొంచెం బ్రౌన్ కలర్ కావాలి. మీరు బ్లాక్ పెప్పర్ అంత వేస్తారు కదా, కొంచెం రెడ్ కలర్, ఎల్లో కలర్ ఓకే. కొంచెం ఇగురు లాగా ఉంటుంది. ఓకే సార్, డ్రైగా చేస్తారు మీరు. అంటే అది గ్రేవీ అవుతుందండి. చెట్టినాడు గ్రేవీ అవుతుంది ఇగురులా చేస్తే. అందులో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఓకే. ఇది జస్ట్ కర్రీ అంటే కొంచెం పలచగా ఉండాలి, ఇగురులా ఉండాలి. దానికి అడిగాను. చికెన్ బ్రౌనిష్ అంటే ఇంకా వేగాలంటున్నారా రావు గారు? లేదు, మసాలా వచ్చి కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంటుంది అనమాట. ఓకే. సో ఇది బాగుంది, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చింది. చిన్ని అక్కడక్కడ అనమాట. అదర్వైజ్ చాలా మంచి ఫ్లేవర్, మంచి డిష్ అనమాట. సో మీకు చిట్కాలు అంతే, మీరు ఆల్రెడీ బాగా చేస్తున్నారు,
దాంట్లో ఇంకా బెటర్మెంట్ చెప్తున్నారంటే ఆయన. థ్యాంక్ యూ. ఓకే, అయిపోయింది. మరి నెక్స్ట్ డిష్ చూడడానికి టైం ఉంది. ఈలో మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎగ్ వైట్స్ లో కొద్దిగా నీళ్లు కలుపుకుని తలకి పట్టించి ఒక పావు గంట సేపు మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే కుదుళ్లు గట్టి పడతాయి, డాండ్రఫ్ తగ్గుతుంది, అలాగే జుట్టు కూడా హెల్దీగా ఒత్తుగా పెరుగుతుంది.